నిన్న నేను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా! ఇంక దేవుడి దగ్గర ఉన్న సామాన్లయితే అసలేమి క్లీన్ చేయలేదు. వంట సామాన్లు కూడా అక్కడే వదిలేసి అలాగే నిద్రపోయాను. ఈ రోజైతే మార్నింగే లేసి ఇల్లంతా క్లీన్‌గా చేసేసుకున్నాను. క్లీన్‌గా చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంక దేవుడి గదంతా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆ రోజు ఈవినింగ్ కూడా పూజ చేసినట్టయితే ఈ గౌరీదేవిని అయితే తీసేసి మొహం అంతా రాసేసుకునేదాన్ని. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా బాబుని పెట్టుకొని ఇంక పూజ చేసుకోలేక నేనేం పని చేయలేదు కాబట్టి ఇంక అలాగే ఉండిపోతే మార్నింగే తీసేసి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. మా బావ ఇంటి దగ్గర ఉన్నట్టయితే నిన్నే మా బావ చేత ఇది లక్ష్మీదేవి రూపైతే మెడలో కట్టించేసుకునేదాన్ని. మా బావ వాళ్ళ ఇంటి దగ్గర లేడు కాబట్టి ఇదైతే పేపర్‌లో కట్టేసేసుకొని ఇంకా బీరువాలో అయితే పెట్టేసుకుంటాను. మా బావ ఎప్పుడొస్తే మా బావ చేత అప్పుడే కట్టించుకుంటాను. లక్ష్మీదేవి రూపుతో పాటే పూజ చేసుకున్న అక్షింతలు కూడా కొన్నైతే తీసి పెట్టేసేసుకున్నాను. ఇంక మొత్తం లోపల సర్దేసుకున్న తర్వాత ఇంక దేవుడి దగ్గర దీపారాజన కూడా చేసేసుకొని మా పాపాలకు కూడా అన్నం అయితే పెట్టేసాను. వాళ్ళైతే అన్నం తింటా ఉన్నారు. నేనైతే కొంచెం పనుంటే అవైతే బయట చేసుకుంటా ఉన్నాను. మా బాబుకి నేను పెట్టడం కన్నా వాళ్ళ అక్క పెడితేనే ఇష్టంగా తింటాడు. మార్నింగే ఫ్రూట్స్ తింటే చాలా మంచిదని చెప్పేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటే వాడికైతే ఇస్తే చూడండి ఒక్క ముక్క కూడా తినకుండా ఎలా పిసికి అలా పెట్టాడు. స్కూల్లో దించి వచ్చిన తర్వాత మా పాపకి ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ కొత్తగా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇవి చూడండి కొత్తగా ట్రై చేసి ఎలా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇలాంటి రెసిపీస్ అయితే నా దగ్గర చాలా